హాయ్ ఎవరివన్, ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది సిబిఎస్ఈలో 8th చాప్టర్, ఎస్ఎస్సిలో 11th చాప్టర్. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే సేమ్ ఉంటాయి, జస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే, చాప్టర్ మాత్రమే వేరేగా ఉంటుంది. ఓకే, సో ఈ ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ మనం డిస్కస్ చేసింది ఏంటంటే ట్రిగ్నోమెట్రీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది. ఓకే, ఏదైనా మన హైట్ కనుక్కోవడానికి లేదా డిస్టెన్స్ బిట్వీన్ టూ సిటీస్, ఓకే, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కోవడం కోసం, లేదా ఏదైనా ల్యాడర్, ఓకే, హైట్ ఆఫ్ ద ట్రీ, ఇలాంటి హైట్లు కనుక్కోవడానికి మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఉపయోగిస్తాం. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ట్రిగ్నోమెట్రీ అనేది 3 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఏంటి ఆ 3 గ్రీక్ వర్డ్స్? ట్రై మీన్స్ 3, గోనియా ఆర్ గోనో ఆర్ గోనియా అంటే యాంగిల్. ఓకే, మెట్రాన్ మీన్స్ మెజర్. 3 angles measures, it is called trigonometry. సో ఈ 3 కూడా గ్రీక్ వర్డ్స్. ఓకే, సో మనకి ట్రిగ్నోమెట్రీలో ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. సో మనకు ఆల్రెడీ తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, ఇక్కడ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసాను. ఇందులో యాంగిల్ బి ఈక్వల్ టు 90, రైట్ యాంగిల్ ఎట్ బి. ఓకే, ఇప్పుడు 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏమంటాం? హైపోటెన్యూస్. సో నేను షార్ట్ ఫామ్లో హెచ్వైపి రాస్తున్నాను, హైపోటెన్యూస్. ఓకే, మనకి సో ఇది హైపోటెన్యూస్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, 2 సైడ్స్ ఉన్నాయి. ఈ 2 సైడ్స్కి ఏంటంటే మనం సపోజ్ దీన్ని మన యాంగిల్గా తీసుకుంటే, ఏని యాంగిల్గా తీసుకుంటే ఏకి ఆపోజిట్ సైడ్, ఏకి ఎదురుగా ఉన్నదేంటి? బీసీ, దీని ఆపోజిట్ సైడ్ అంటారు. ఇప్పుడు ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏబి. ఓకే, ఇప్పుడు సిని యాంగిల్గా తీసుకుంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఏబి, సికి ఎడ్జసెంట్ సైడ్ బీసీ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ 3 సైడ్స్లో మనకి ఏవైనా 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ ఎలా కనుక్కోవాలి? ఓకే, ట్రయాంగిల్లో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏవైనా 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ని పైథాగరస్ థియరం యూజ్ చేసి కనుక్కుంటాం. పైథాగరస్ థియరం ఏంటి రాస్తున్నాం? పైథాగరస్ థియరం ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్, ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? ఈ ఫిగర్లో ఏసీ కదా. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో మనకి ఇది ఫార్ములా ఎప్పుడు కూడా ఏసీ స్క్వేర్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ గుర్తించుకోవద్దు. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ మాత్రమే గుర్తించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రైట్ యాంగిల్ బి కాబట్టి ఏసీ ఈజ్ ద హైపోటెన్యూస్. ఒక్కోసారి మనకి రైట్ యాంగిల్ ఎట్ సి అనొచ్చు, అప్పుడు హైపోటెన్యూస్ మారుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీలో మనకి 6 ఫంక్షన్స్ ఉంటాయి. మెయిన్గా మనకి 6 ఫంక్షన్స్. ఆ 6 ఫంక్షన్స్ కానీ మనకు తెలిస్తే, ఓకే, ఆ ఫంక్షన్ నుంచి మనకి 4 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సెకండ్ వన్ వాల్యూస్, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. థర్డ్ వన్ ట్రిగ్నోమెట్రిక్ లో కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ. ఫోర్త్ ఎక్సైజ్ ఏంటంటే ఐడెంటిటీస్. సో ఎక్సైజ్ 1 రేషియోస్, ఎక్సైజ్ 2 వాల్యూస్, ఎక్సైజ్ 3 కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఎక్సైజ్ 4 ఐడెంటిటీస్. దట్స్ ఆల్. 4 టాపిక్స్, 4 ఎక్సైజ్. క్లియర్? సో ఇప్పుడు మనం ముందుగా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ 6 ఉన్నాయి అనుకున్నాం కదా. ఏంటి ఆ 6 నేను ఇక్కడ రాస్తున్నా, చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ సైన్. Second one cos.
sin cos, third one tan, fourth one cot, fifth one secant, short form SCC, sixth one cosecant. ఓకే, సో కొసీకెంట్ నేను COSEC అని రాశాను, కొంతమంది ఏంటంటే CSC అని రాస్తారు. CSC అన్న COSEC అన్న కొసీకెంట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 6 ఫంక్షన్స్ నేను ఆర్డర్ ఇలా తీసుకున్నా, సైన్ కాస్ టాన్ కాట్ సీకెంట్ కొసీకెంట్, కానీ టెక్స్ట్ బుక్లో మాత్రం ఈ ఆర్డర్ ఉండదు. ఓకే, సో ఇదైతే మనకి ఈజీగా ఉంటుందని నేను ఇలా తీసుకున్నా కాబట్టి ఇదే ఫాలో అవుతాం. ఓకే, ఇంకోసారి చదువుతున్నా, సైన్ కాస్ టాన్ కాట్ సీకెంట్ కొసీకెంట్. సో ఇప్పుడు ఈ 6 ఫంక్షన్స్ యొక్క రేషియోస్ ఏంటి, ఓకే, వాల్యూస్ ఏంటి, ఏ వాల్యూస్ ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్. నౌ రేషియోస్. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో మనకి ఆల్రెడీ 6 ఫంక్షన్స్ ఉన్నాయి కదా ట్రిగ్నోమెట్రీలో. ఆ 6 ఫంక్షన్ యొక్క రేషియోస్ ఏంటి, ఓకే, అదే ఫస్ట్ ఎక్సర్సైజ్ మనకి. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ట్రిగ్నోమెట్రీని ఇంట్రడ్యూస్ చేసిన మ్యాథమెటిక్స్ ఎవరంటే హిప్పార్కస్. ఇక్కడ రాస్తున్నా, హిప్పార్కస్ అనే మ్యాథమెటిషియన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఫస్ట్ వన్ సైన్. నేను ఇక్కడ సైన్ ఏ తీసుకుంటున్నా, సైన్ ఏ, సైన్ ఫంక్షన్లో సైన్ ఏ. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏంటంటే ఏ తీసుకుంటున్నా. ఓకే, సైన్ ఏ రేషియో ఏంటంటే ఆపోజిట్, నేను ఇక్కడ ఆపోజిట్ షార్ట్ ఫామ్ OPP రాస్తున్నా, ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెన్యూస్ అగైన్ HYP. సైన్ రేషియో ఏంటంటే ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి, BC కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో BC అనేది ఇక్కడ ఆపోజిట్ సైడ్, AC అనేది ఏంటి హైపోటెన్యూస్, 90 degrees ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. ఏకి ఎడ్జసెంట్ సైడ్ AB అవుతుంది. సో మనకు తెలియకపోతే ఇలా రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ టు ఏకి ఆపోజిట్ సైడ్ BC బై హైపోటెన్యూస్ AC, BC బై AC. క్లియర్ ఎవరీవన్? ఫస్ట్ వన్. నౌ సెకండ్ వన్ కాస్ ఏ. కాస్ ఏ అంటే adjacent side to A, ADJ means adjacent side to A by hypotenuse. సో ఏకి adjacent side ఆల్రెడీ మనం ముందే రాసుకున్నాం కాబట్టి వెరీ ఈజీ, AB బై హైపోటెన్యూస్ AC. మనకి సైన్ కాస్ తెలిస్తే మిగిలినవన్నీ చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ tan A. tan A is nothing but sin by cos. సో ఇక్కడ రాస్తున్నా, tan అంటే ఏంటి, sin by cos. సో tan A means sin A by cos A. సో opposite side to A by hypotenuse by adjacent side to A by hypotenuse. hypotenuse క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి ఏముంటుంది, ఆపోజిట్ సైడ్ టు A by adjacent side to A. ఓకేనా, చాలా ఈజీ. దిస్ బై దిస్. సో ఇక్కడ కూడా దిస్ బై దిస్, AC క్యాన్సిల్. సో ఇంకేముంది మనకి, BC బై AB, ఆపోజిట్ బై అడ్జసెంట్. క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కాట్ A. సో కాట్ A అంటే మనకి ఇక్కడ కాస్ బై సైన్ రాయొచ్చు, కాస్ బై సైన్. ఓకే, లేకపోతే కాట్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ టాన్. కాట్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ టాన్ కాబట్టి సో రెసిప్రోకల్ అని ఏం రాయాలి, ఎడ్జసెంట్ సైడ్ టు A బై ఆపోజిట్ సైడ్ టు A. ఓకేనా, cot is nothing but reciprocal of tan A, AB by BC. Clear amma? Next fifth one
సీకెంట్ ఏ, కొంతమంది దీన్ని సీకెంట్ ఏ ఆర్ సెక్ ఏ కూడా పిలవచ్చు, సెక్ ఏ. సో సెక్ ఏ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్. హియర్ ఐఎమ్ కీపింగ్ యారోస్ ఇలా. ఓకే, ఈ రెండు నెక్స్ట్ ఈ రెండు, దేనికి రెసిప్రోకల్ tan ఏ, దేనికి రెసిప్రోకల్ cos ఏ. సో సీకెంట్ ఏకి రెసిప్రోకల్ cos ఏ కాబట్టి హైపోటెన్యూస్ బై adjacent side to A కదా. హైపోటెన్యూస్ ఏంటి, AC బై adjacent side to A, AB. క్లియర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, cosecant A. cosecant A కి రెసిప్రోకల్ దిస్ వన్ sin A. సో నేను అందుకని ఏం రాశానంటే sin cos tan తర్వాత cot, ఈ రెండు రెసిప్రోకల్స్. secant లాస్ట్ టు సెకండ్ వన్, cosecant A రెసిప్రోకల్ లాస్ట్ వన్ ఫస్ట్ వన్, ఫస్ట్ లాస్ట్, సెకండ్ సెకండ్, లాస్ట్ సెకండ్, థర్డ్ ఫోర్త్, లైక్ దట్. క్లియర్ అమ్మా. నౌ cosecant A మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ sin A, hypotenuse by opposite side to A. సో hypotenuse ఏంటి, AC by opposite side to A, A కి ఆపోజిట్ సైడ్ BC. సో ఇవి మనకి 6 రేషియోస్, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఇవి కానీ మనకు అర్థమైతే ఎక్సైజ్ 1 చాలా సింపుల్గా చేయొచ్చు. క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ tan A equal to 3/4 ఫైండ్ ద అదర్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ గివెన్ మనకి ఏమి ఇచ్చారు, tan A equal to 3/4. సో ఇక్కడ మనకి యాంగిల్ A ఇచ్చారు. ఓకే, సో ఎప్పుడైతే tan A equal to 3/4 ఇచ్చారో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా. సో ఏ ఈజ్ ఎక్యూట్ యాంగిల్ కాబట్టి ఏ ఇక్కడ తీసుకొని BC. సో B దగ్గరికి నేను 90 తీసుకున్నా. ఓకే, కంపల్సరీ ఏముండాలి, ఎక్యూట్ యాంగిల్ అయి ఉండాలి. సో మనం ఏ ఎక్కడైనా తీసుకోవచ్చు లేదా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, రైట్. నౌ B 90 కాబట్టి మనకి హైపోటెన్యూస్ ఏమవుతుంది, AC అవుతుంది. ఓకే, ఏ అనేది యాంగిల్ కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏకి ఆపోజిట్ సైడ్ BC కదా. కాబట్టి ఇక్కడ నేను ఆపోజిట్ సైడ్ అని రాస్తున్నా. అది అర్థం కాకపోవడం మాత్రమే రాస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు అర్థమైతే రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏకి ఇది ఆపోజిట్ సైడ్, ఏకి AB అనేది అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ tan A equal to 3/4. tan రేషియో ఏంటి మనకు తెలుసు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ 3, అడ్జసెంట్ సైడ్ 4. సో ఈ వాల్యూస్ ఇక్కడ రాద్దాం. ఆపోజిట్ సైడ్ ఇది 3, అడ్జసెంట్ సైడ్ 4. మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ 3 సైడ్స్ ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకు తెలుసు. సో ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి, థర్డ్ సైడ్ కనుక్కోవాలి. ఆ థర్డ్ సైడ్ అనేది హైపోటెన్యూస్ కదా. బై పైథాగరస్ థీరం. సో ఎప్పుడు కూడా ఈ పైథాగరస్ థీరం అనేది రైట్ సైడ్లోనే చేసుకోవాలి. డయాగ్రామ్ రైట్ సైడ్, పైథాగరస్ కూడా రైట్ సైడ్ మాత్రమే చేయాలి. బై పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్. సో డైరెక్ట్ నేను AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ రాస్తున్నా. ఓకే, సో మనకి హైపోటెన్యూస్ కావాలి కాబట్టి AC ఓన్లీ. AB ఎంత 4 స్క్వేర్ ప్లస్ BC ఎంత 3 స్క్వేర్. 4 స్క్వేర్ 4 into 4 16 ప్లస్ 3 స్క్వేర్ 3 into 3 9. 16 plus 9 25. AC square equal to 25. AC equal to స్క్వేర్ ఇట్ వస్తే ప్లస్ ఆర్ మైనస్ √25. కానీ మనం ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ తీసుకుంటాం, మైనస్ తీసుకోవద్దు. ఎందుకంటే లెంత్ కదా, లెంత్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండకూడదు. కాబట్టి నేను డైరెక్ట్గా ఓన్లీ √25 ఈక్వల్ టు 5. కొన్నిసార్లు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ √25 ఇస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్
కాబట్టి నేను 5 రాస్తాను. సపోజ్ ఇక్కడ పెర్ఫెక్ట్ స్క్వేర్ కాని నెంబర్ వచ్చింది అనుకో, లైక్ √5, √7, √10 అలాగే ఉంచారు. ఓకే, సో మనకి హైపోటెన్యూస్ ఎంత వచ్చింది ఇప్పుడు ఇక్కడ 5. దట్స్ ఆల్. సో ఇప్పుడు మనకి 2 సైడ్స్ ఇచ్చారు, థర్డ్ సైడ్ మనం కనుక్కున్నాం, అది హైపోటెన్యూస్. ఓకే, ఆల్ 3 సైడ్స్ మనకి ఇప్పుడు తెలుసు కాబట్టి మిగిలిన రేషియోస్ ఎలాగో కనుక్కుందాం. ఓకే, సో మనం ఫస్ట్ ఏంటి, సైన్ ఏ. సైన్ ఏ అంటే రేషియో ఏంటి, ఆపోజిట్ సైడ్ టు ఏ. ఓకే, నేను ఆపోజిట్ సైడ్ రాస్తున్నా, బై హైపోటెన్యూస్. సో ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ కదా. అంటే బీసీ ఎంత, 3/5 మనకి సైన్ రేషియో వచ్చింది. ఓకేనా. సో వెరీ సింపుల్. నౌ కాస్ ఏ. కాస్ రేషియో ఏంటి, adjacent side to a by hypotenuse. సో షార్ట్ ఫామ్ లో మనం ఏం రాయొచ్చు అంటే adjacent side by hypotenuse. అంటే ఏ రాయొచ్చు, adjacent side AB by AC. సో adjacent side 4/5. సో cos A రేషియో 4/5. tan A ఆల్రెడీ tan A ఇచ్చాడు కాబట్టి మరి అవసరం లేదు. cot A. సో ముందే మనం చెప్పుకున్నాం, cot is nothing but రెసిప్రోకల్ ఆఫ్ tan A. tan A మనకి 3/4 అని తెలుసు. సో రెసిప్రోకల్ ఏంటి, 4/3. లేదా cot రేషియో రాసుకుందాం. cot రేషియో ఏంటి, tan అయితే ఆపోజిట్ బై adjacent సైడ్ కదా, cot ఏమవుతుంది, adjacent సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో నథింగ్ బట్ adjacent సైడ్ 4 బై ఆపోజిట్ సైడ్ 3 అంతే. సో ఇక్కడ ఓకే, ఇంకా నేను ఏబీ బై ఏసీ రాయలేదు, సో మనం రాద్దాం అది కూడా. రేషియో adjacent సైడ్ ఏంటి, ఏబి బై ఆపోజిట్ సైడ్ బీసీ ఈక్వల్ టు 4/3. క్లియర్. నెక్స్ట్ cot ఓవర్ secant A. secant మీన్స్ సెకండ్ వన్, లాస్ట్ సెకండ్ వన్ అండ్ సెకండ్ వన్. ఓకే, రెసిప్రోకల్ ఆఫ్ కాస్. మీరు రేషియోస్ మర్చిపోయినా సైన్ కాస్ బట్టి మిగిలిన రాయొచ్చు. సో సీకెంట్ ఇన్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్. సో ఏ రాయొచ్చు మనం దీనికి, హైపోటెన్యూస్ బై adjacent సైడ్. హైపోటెన్యూస్ ఇన్ నథింగ్ బట్ ఏసీ బై బీసీ, సారీ ఏసీ బై ఏబి ఆర్ బిఏ. సో ఏసీ ఎంత 5 బై బిఏ ఆర్ ఏబి 4. Clear. Next last one, cosecant A. Last one and first one reciprocals, right? Cosecant A is nothing but 1/sin A. So sin opposite by hypotenuse kada, cosecant ఏమవుతుంది, hypotenuse by opposite. Hypotenuse by opposite. Hypotenuse AC by opposite BC. So answer 5/3. ఇవి మనకి tan రేషియో ఇచ్చినప్పుడు మిగిలిన రేషియోస్ కనుక్కోవడం. కొన్నిసార్లు tan A = 3/4 అని ఇచ్చి ఫైండ్ sin A cos C అంటారు, లేదా sin A sin C అంటారు. సో sin C అన్నప్పుడు C ఇది కదా మనకి యాంగిల్, అప్పుడు మనకి మళ్ళీ ఆపోజిట్ adjacent మారుతాయి. ఓకేనా, యాంగిల్ బట్టి ఆపోజిట్ సైడ్ adjacent సైడ్ మారుతాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా ఫిక్స్, అది మారదు. సో ఇక్కడ మనకు మారేది ఏంటి, ఆపోజిట్ సైడ్ adjacent సైడ్ మాత్రమే. క్లియర్, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, sin A = 3/4. క్యాలిక్యులేట్ cos A and tan A. ఓకేనా. సో sin A given, sin A = 3/4 కదా. సైన్ రేషియో ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అంటే ఆపోజిట్ సైడ్ 3, హైపోటెన్యూస్ 4 యూనిట్స్. సో మళ్ళీ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడు, ఏ అనేది ఎక్యూట్ యాంగిల్ కాబట్టి సో ఏ ఈసారి ఎక్కడ తీసుకుందాం. ఓకే, బి సే సి హియర్. సో ఏ అనేది మనకి యాంగిల్ కాబట్టి ఇలా మార్క్ చేసుకుందాం, అంటే అది ఏ అనేది యాంగిల్ అని తెలియడం కోసం. ఓకే, హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్, ఇది హైపోటెన్యూస్. నేను ఈసారి రాయట్లేదు. సో
ఇది హైపోటెన్యూస్. ఏ అనేది యాంగిల్ అయితే దానికి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ. ఓకే, సో ఆపోజిట్ సైడ్ మనకి 3 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ హైపోటెన్యూస్ 4, ఇది 4. ఓకే, మళ్ళీ ఈ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలుసు, థర్డ్ సైడ్ తెలియదు. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ బై పైథాగరస్ థియరం మనం కనుక్కోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ రాస్తున్నా, బై పైథాగరస్ థియరం AC square equal to AB square plus BC square. AC మనకు తెలుసు కదా, ఇచ్చారు కాబట్టి 4 square. AB మనకు తెలియదు కాబట్టి AB ఓన్లీ. BC 3 square. 4 square ఎంత, 4 into 4 16 equal to AB square plus BC square 9 కదా. సో ఇప్పుడు మనకి 16 ఈ ప్లస్ 9 ఇటువైపు వస్తే ఏమవుతుంది, -9 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. మనకి ఏబీ స్క్వేర్ కావాలి కాబట్టి +9 ఇటువైపు పంపిస్తున్నాం. ఓకే, నౌ 16 - 9 7 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఆర్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. కాబట్టి నేను ఏం రాస్తున్నా, ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 7. అప్పుడు ఏబీ ఈక్వల్ ఏమవుతుంది, √7. సో √7 వాల్యూ మనకు తెలియదు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఏదైతే ఫెల్ఫర్ స్క్వేర్ కాదో ఆ వాల్యూస్ అలాగే రాయాలి. కాబట్టి √7 నేనేం మార్చకుండా √7 రాస్తున్నాను. క్లియర్? సో మనకి ఇప్పుడు ఏబి కూడా తెలుసు, అంటే 3 సైడ్స్ తెలుసు. సో ఇప్పుడు మనకేంటి క్వశ్చన్ ఏమి అడిగాడు, కాస్ ఏ tan ఏ మాత్రమే అడిగాడు. కాబట్టి నేను కాస్ ఏ అనుకుంటున్నా. కాస్ ఏ రేషియో ఏంటి, adjacent side to A by hypotenuse. సో adjacent side for A కి adjacent side ఏంటి, AB by hypotenuse AC. సో adjacent side √7, hypotenuse 4. That's that. Clear? Next, tan A. Tan A means opposite side by adjacent side లేదా sin by cos. ఓకే, సో ఆపోజిట్ సైడ్ టు ఏ కి ఆపోజిట్ సైడ్ BC బై adjacent సైడ్ AB. సో ఆన్సర్ 3/√7. క్లియర్? దీనికి మాత్రమే ఇది అంతే. అంటే మనకి సైన్ ఏ ఇచ్చారు, కాస్ ఏ tan ఏ కనుక్కోవాలి కాబట్టి అంతే. ఇంకే అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే అన్ని కనుక్కోవాలి, కానీ ఇక్కడ ఓన్లీ కాస్ ఏ tan ఏ మాత్రం అడిగారు కాబట్టి అవి మాత్రమే కనుక్కున్నాం. రైట్? నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ డిస్కస్. మనం ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి. ఓకే, యాక్చువల్గా అక్కడ రైట్ యాంగిల్ అని ఇచ్చాడు, నేను షార్ట్ కట్లో ఏం చేస్తానంటే యాంగిల్ బి ఈక్వల్ 90. ఇఫ్ tan ఏ ఈక్వల్ 1/√3, tan ఏ వాల్యూ 1/√3 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin ఏ cos c ప్లస్ cos ఏ sin c. ఇది ఫస్ట్ సమ్, ఇది సెకండ్ సమ్. సో మళ్ళీ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్లో బి 90 అన్నాడు కాబట్టి సో ఇక్కడ బి రాస్తున్నా, బి ఈజ్ 90. ఏ అండ్ సి ఆర్ ఈక్విట్ యాంగిల్, సో ఏ హియర్, సి హియర్. ఓకే, నౌ గివెన్ tan ఏ ఈక్వల్ టు 1/√3. సో మనకు ఆల్రెడీ tan రేషియో తెలుసు ఏంటి, ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ కదా. అంటే ఆపోజిట్ సైడ్ 1, adjacent సైడ్ √3. సో ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ కాబట్టి 1, adjacent సైడ్ టు ఏబి కాబట్టి √3. ఓకేనా, ముందు అలా రాసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ హైపోటెన్యూస్ తెలియదు, పైథాగరస్ థియరం యూజ్ చేసి మనం హైపోటెన్యూస్ కనుక్కుందాం. ఓకే, బై పైథాగరస్ థియరం AC square equal to AB square plus BC square. AB ఎంత, √3 కదా, √3 హోల్ స్క్వేర్ ప్లస్ BC 1 స్క్వేర్, √3 హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 + 1 4. AC స్క్వేర్ ఈక్వల్ 4,
ఏసీ ఈక్వల్ టు √4 ఈక్వల్ టు 2. సో మనకి హైపోటెన్యూస్ 2 వచ్చింది. ఓకేనా, ఇంతవరకు చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, సైన్ ఏ కాస్ ఏ సైన్ సి. అంటే మనం ఇక్కడ సైన్ ఏ కనుక్కోవాలి, సైన్ సి కూడా కనుక్కోవాలి, కాస్ ఏ కనుక్కోవాలి, కాస్ సి కూడా కనుక్కోవాలి. సో ముందే మనం ఆ వాల్యూస్ కనుక్కుందాం. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ సైన్ ఏ అంటే రేషియో ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, సో సైన్ ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ, హైపోటెన్యూస్ 2. సో బీసీ బై ఏసీ కదా, బీసీ ఎంత 1, హైపోటెన్యూస్ 2. సో సైన్ ఏ వాల్యూ 1/2 కామా ఇమీడియట్లీ నేను సైన్ సి కూడా కనుక్కుంటున్నాను. ఓకే, సైన్ సి ఇప్పుడు సిని యాంగిల్గా తీసుకోవాలి. సికి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏబి. సో ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ. సో ఏబి ఎంత √3/2. అర్థమైందా? సైన్ ఏ వాల్యూ 1/2, సైన్ సి వాల్యూ √3/2. ఓకే, నెక్స్ట్ సేమ్ కాస్ ఏ రేషియో రాస్తున్నాం, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి క్లియర్గా మనకు తెలుసు, ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏబి, హైపోటెన్యూస్ ఏసీ. సో ఏబి ఎంత √3 బై హైపోటెన్యూస్ 2 కామా కాస్ సి కూడా కనుక్కుందాం. కాస్ సి ఈక్వల్ టు సికి ఇప్పుడు ఎడ్జసెంట్ సైడ్, సి హియర్ ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ బీసీ, hypotenuse AC. So BC by AC, this is nothing but 1/2. అర్థమైందా? సైన్ ఏ సైన్ సి కాస్ ఏ కనుక్కున్నాం. ఇప్పుడు చాలా ఈజీ, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సమ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ క్వశ్చన్ సైన్ ఏ కాస్ ఏ, సైన్ ఏ ఎంత 1/2 ఇంటూ, ఇక్కడ ఏ సింబల్ లేదంటే ఇంటూ అని అర్థం, కాస్ సి ఎంత 1/2 ప్లస్ కాస్ ఏ √3/2 ఇంటూ డాట్ మీన్స్ ఇంటూ సైన్ సి √3/2. సో 1/2 ఇంటూ 1/2, 1 1s are 1 by 2 2s are 4 ప్లస్ √3 into √3 whole square means nothing but 3 by 2 2s are 4. సో ఇక్కడ LCM 4 LCM 4 కదా, డినామినేటర్ సేమ్గా ఉంటే LCM సేమ్ ఉంటుంది, న్యూమరేటర్స్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో 1 + 3 ఎంత 4/4 దిస్ ఈజ్ నథింగ్ బట్ 1. ఆన్సర్ 1. అంటే సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 అంతే. ఓకే, ఇప్పుడు సెకండ్ సమ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్ ఏంటంటే కాస్ ఏ వాల్యూ ఎంత √3/2 ఇంటూ కాస్ సి 1/2 మైనస్ సైన్ ఏ వాల్యూ 1/2 ఇంటూ సైన్ సి వాల్యూ √3/2. √3 into 1 √3 by 2 2s are 4 minus 1 into √3 by 2 2s are 4. Now √3/4 minus √3/4 value ఎంత 2 minus 2 0. So √3/4 minus √3/4 value 0. క్లియర్ అమ్మా? ఇది మనకి ఎక్సర్సైజ్ 8.1 సిబిఎస్ఈ వాళ్ళకి అయితే 11.1 ఎస్ఎస్సి వాళ్ళకి. ఓకేనా? డన్, క్లియర్.